హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇలా అందమైన ఫ్లోటింగ్ లైట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీపావళి రోజు మేము ఇలాంటి నీటిపైన తేలే అందమైన దీపాలను వెలిగించాము. క్యాండిల్స్ని యూజ్ చేయటం ఇష్టం లేని వాళ్ళు నూనెతో దీపాలు వెలిగించడానికి ప్రమిదలు అవైలబుల్గా లేకపోతే ఇలా నీటిపైన తేలే దీపాలను ఆయిల్ యూజ్ చేసి అందంగా తయారు చేయవచ్చు. ఇవి చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉండి చక్కగా ఉంటాయి. ఇవి దీపావళికే కాదు అన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ అలంకరణగా ఇలాంటి దీపాలు చేసి పెట్టుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కొంచెం మందంగా ఉన్న ట్రాన్స్పరెంట్ పాలిథిన్ పేపర్ని తీసుకోవాలి. ఇప్పుడు దీపాలను వెలిగించడానికి యూజ్ చేసే బౌల్తో ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. బౌల్ సైజ్ కన్నా కొంచెం చిన్నగా సర్కిల్ కట్ చేసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో చిన్న హోల్ కట్ చేసుకోవాలి. చాలా చిన్న హోల్ కట్ చేసుకోవాలి, లేకపోతే మనం దీనిలో నుంచి వత్తిని ఎక్కించినప్పుడు కిందకి జారిపోతుంది. ఇప్పుడు ఇలాంటి కాటన్ వత్తిని ఈ రంధ్రంలో నుండి ఎక్కించి కింద మిగిలిన వత్తిని కదలకుండా సెల్లో టేప్తో అతికించేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని సెల్లో టేప్తో అతికించేయాలి. ఇలా చేయటం వల్ల వత్తి హోల్లో నుంచి జారిపోకుండా ఉంటుంది. ఇలా మనం ఎన్ని దీపాలు కావాలనుకుంటున్నామో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. పత్తి వెలిగించేటప్పుడు ఇట్లా బాగా టైట్గా ఉండేటట్టుగా సన్నటి హోల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏ బౌల్లో అయితే దీపాలు వెలిగించాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి కొన్ని కలర్ఫుల్ బీడ్స్ వేసాను. ఇలా కలర్ఫుల్గా మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. కుందన్స్ కానీ, సెక్విన్స్ కానీ, బీడ్స్, షెల్స్, స్టోన్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్లో వాటర్ వేసుకోవాలి. పైన కొంచెం గ్యాప్ వచ్చేలా చూసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి కలర్స్ మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లూ మార్కర్ ఇంక్ని యూజ్ చేస్తున్నాను. ఈ కలర్స్ కూడా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మార్కర్ ఇంక్ కనుక లేకపోయినట్టయితే మీరు ఫుడ్ కలర్స్ కానీ, లేకపోతే యాక్రిలిక్ పెయింట్ కానీ ఇవేవి లేకపోయినా న్యాచురల్గా కొంచెం పసుపు లేదంటే బీట్రూట్ జ్యూస్ ఇలా న్యాచురల్ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్, బ్లూ అండ్ ఎల్లో కలర్స్ యూజ్ చేసుకొని ఈరోజు కలర్ఫుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కలర్స్ని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆయిల్ని దీనిపైన వేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందన్నమాట. ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యేటట్టుగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పాలిథీన్ పేపర్ వత్తి అరేంజ్మెంట్ని ఇలా నెమ్మదిగా దీని మీదకి ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వీటిని ఇలా వదిలేసామంటే వత్తి ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఒక 5 minutes తర్వాత వెలిగించామంటే ఇలా అందమైన దీపాలు నీటి మీద తేలుతూ రెడీ అయిపోతాయి. చూసారా ఎంత అందంగా తయారైనాయో. చాలా బాగున్నాయి కదా. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని అనుకుంటున్నారా? దీనిలో ఉన్న సింపుల్ సైన్స్ ఏం లేదండి. ఆయిల్ అండ్ వాటర్ ఇమ్మిసిబుల్ అంటే ఇవి రెండు మిక్స్ అవ్వవన్నమాట. ఆయిల్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా పైకి తేలిన ఆయిల్ మనం యూజ్ చేసిన కాటన్ విక్ నుండి క్యాపిలరీ యాక్షన్ ద్వారా పైకి చేరుకొని దీపం వెలిగించినప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది. అంతే, చాలా సింపుల్ సైన్స్.
ఇంకా ఈ దీపాలు మనకి కావాల్సినంతసేపు వెలిగించుకొని క్యాండిల్స్ లాగానే ఆపేసుకొని మళ్ళీ తర్వాత రోజు వెలిగించుకోవచ్చు. ఆయిల్ అయిపోయిందంటే పైన ఉన్న విక్ అరేంజ్మెంట్ని జాగ్రత్తగా పైకి తీసి మళ్ళీ ఆయిల్ నింపుకోవచ్చు. నేనైతే ఇవి ఇలాగే రోజు కార్తీక పౌర్ణమి వరకు యూజ్ చేస్తాను. మరి మీరు కూడా ఒకసారి ఈ దీపాలను ట్రై చేసి చూడండి. మీకు ఈ మెథడ్ వర్క్ అయిందా లేదా అని నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే ఫ్యూచర్లో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.